గ్రామాల్లో ఉన్న యువత, గ్రామాల్లో ఉన్న పెద్దలు ఎక్కువ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే మీరు ఏ పార్టీలోనే ఉండండి, మీరు ఏ పార్టీనైనా అభిమానించండి, మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి. కానీ ఏ పార్టీనైనా మీరు భుజాన్ని ఎత్తుకున్నంత సేపు ఆ పార్టీకి సంబంధించిన భారం మీ భుజాల మీద ఎప్పుడు ఉంటుంది. సో మీకు ఏ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, మీరు ఏ పార్టీకైనా ఓటేయచ్చు. కానీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఆ పార్టీ యొక్క మనుగడ కోసం మీ యొక్క ఆర్థికమైన స్థితుల్ని, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి తద్వారా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం కంటే, మీ యొక్క సమయాన్ని మీ గ్రామంలో ఎన్నో రకాల వర్గాలు ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఒక గ్రామం అంటే ఒక 4-5 రకాల కులాలు, ఒక 2-3 రకాల మతాలు యొక్క సమూహమే ఒక గ్రామం. ఈ గ్రామంలో పార్టీల విద్వేషాల కంటే ప్రజల యొక్క మనోభావాలు చాలా ఇంపార్టెంట్. ప్రజల యొక్క అభివృద్ధి చాలా అవసరం. ఎందుకంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గ్రామాలు చూసుకుంటే 1990, 2000 దాకా ఉన్న సంవత్సరాల కాలంలోనే గ్రామాలు చాలా బాగున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2026 దాకా గ్రామాలు చూసుకుంటే అప్పటికిప్పటికి డెవలప్ అయినాయి అంటే డెవలప్ అయినాయి. ఏమైనా డెవలప్ అయినాయి అంటే, ఇంతకుముందు మట్టి రోడ్లు ఉండేవి, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. మామూలుగా ఇల్లు ఉండేవి, మిద్దెల ఇల్లు ఉండేవి, ఇప్పుడు డాబల్లోని. అంతే తప్ప ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజల యొక్క జీవన విధానంలో కానీ, జీవన శైలిలో కానీ మార్పు రాల. గ్రామాల్లో ఎక్కువగా 2 రకాలుగా విభజించబడ్డారు. ఒకళ్ళు ఒక పార్టీ, మరొకళ్ళు ఇంకో పార్టీ. ఈ విధంగా విభజింపబడి ప్రభుత్వాల ద్వారా వచ్చే అనేక సంక్షేమ పథకాలు ఒక ప్రభుత్వం గెలిస్తే ఇంకొక వర్గానికి చెందకుండా, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో వర్గానికి చెందకుండా అనేక సంక్షేమ పథకాలని ఈ విధంగా విచ్ఛిన్నంగా చేయడం జరుగుతుంది. ఈ సంస్కృతి చాలా మంచిది కాదు. సో ఎప్పుడైనా సరే గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఒక అన్నదమ్ముల పిల్లలో, లేకపోతే బావమర్ది పిల్లలో, లేకపోతే మీ గ్రామంలో ఉండే మీరు అందరూ కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. సో గ్రామాల్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ మాట చెప్పదు, మీకు సంక్షేమ పథకాలు రావు, మీరు మాకు ఓటే లేదు కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకాలు అందవు అని ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్పవు. కానీ మన గ్రామంలో ఉండే ప్రజలు మనం ఏం చేస్తామంటే, మన యొక్క వెచ్చింగ్ని, మన యొక్క అధికారాన్ని చూపించుకోవడం కోసం మన చుట్టుపక్కల ఉన్న మన మిత్రులతోటి, లేకపోతే శ్రేయభిలాషులతోటి, లేకపోతే మన బంధువుల మీద మన పార్టీలో లేని వారి కోసం మనం చూపిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇలాంటి పగలు ప్రతీకారాల సంబంధించిన రాజకీయాలు కాకుండా, రాజకీయాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజల యొక్క జీవన శైలి మెరుగుపడే విధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రజల యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క గ్రామంలో ఏదైతే అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధిని సమిష్టిగా మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని, మీ నాయకుల కోసం, మీ ఎమ్మెల్యేలకు, మీ ఎంఆర్ఓలకు, లేకపోతే మీ పంచాయతీ గ్రామ ప్రెసిడెంట్కో, లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీకో మా యొక్క సమస్యలను వివరించండి. ఆ సమస్యలు పరిష్కరించే మార్గంగా మీరు అందరూ కూడా నిర్ణయాలు తీసుకొని ఒక గ్రామ సభలు పెట్టుకొని గ్రామాలను అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా, ఒక ప్రధానమంత్రి అయిన వ్యక్తి అయినా, ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అయినా కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి అభివృద్ధి చెందిన వ్యక్తులే. సో గ్రామాలు బాగుంటే అంతా వ్యవస్థ అంతా బాగుంటుంది. ఎందుకంటే పట్టణాల్లో నివసించే జనాభా కంటే గ్రామాల్లో నివసించే జనాభా అధికంగా ఉన్నారు. సో అందుకని గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలు లాంటివి. కాబట్టి గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. సో మీరు ఎలాంటి పార్టీలో ఉన్నా, మీరు ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నా కానీ మీరంతా ఒకటే. మీరందరూ కూడా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అభ్యుదయ మీడియా తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.